హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గీతాస్ రెసిపీస్ అండి. అందరూ బాగున్నారా? ఇవాళ ఆనియన్తో వడ చేసి చూపిస్తానండి. ఎలా చేయాలో చూద్దామండి. పిల్లలకి స్నాక్స్లో కూడా బాగా వాళ్ళు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుందండి. ఇలా ఆనియన్స్ ఒక 4 తీసుకొని ఇట్లా స్లైసెస్గా కట్ చేసేసి ఇట్లా అనేసామంటే మొత్తం విడిపోయి బాగా వచ్చేస్తుందండి. అందులో నుంచి కూడా వాటర్ వస్తుంది. ఇందులో వేయాల్సిన ఐటమ్స్ అండి. నేను కొద్దిగా చిల్లీ తీసుకున్నాను, కొద్దిగా అల్లం అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, కొద్దిగా కరివేపాకు, ఇందులోనే కాస్త జీలకర్ర, శనగపిండి అండి మనకు తగినంత వేసుకోవాలి. ఇది ముద్ద కట్టడం కోసం అండి శనగపిండి. మైదా వేస్తున్నానండి ఇందులో. పిల్లలకు కూడా చాలా బాగుంటుంది. మీ ఎక్కువ స్పైసీ తినే పని అయితే ఇంకొంచెం వేసుకోవచ్చండి. సాల్ట్ అండి. ఇవన్నీ వేసేసి ఒకసారి ఊరికే అలా కలిపేసి వాటర్ పోసేసుకొని మినిమం కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకుంటూ ఉంటే మనం వాటర్ తక్కువైనా మళ్ళీ పోసుకోవచ్చండి. ఒకసారి ఎక్కువ అయిపోయింది అనుకోండి, మళ్ళీ మనకు లూజ్ వచ్చేస్తుంది. కొంచెం గట్టిగా ఉండాలండి, వడపిండిలాగా ఉండాలి. వడ కంటే కూడా కొంచెం గట్టిగానే ఉండాలి. ఇలా ముద్దలాగా చేసుకుని వడలాగా అన్నీ పక్కన పెట్టేసుకుందామండి. లేదు అనుకుంటే మీరు పక్కన పెట్టాల్సిన అవసరం లేకుండా కూడా అలాగే తీసుకొని అలాగే ఆయిల్లో కూడా వేసి ఇచ్చండి. నేను అన్నీ చేసి పక్కన పెట్టుకొని ఇలా చేసుకోవాలండి. వడలాగా మీకు చేసి చూపిస్తున్నాను. ఇలా అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. మళ్ళీ చూపిస్తున్నానండి. ఇలా అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇవి చిన్నగా తీసుకొని మెల్లగా వేసుకోవాలండి. వెంటనే కూడా తిప్పకూడదండి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత తిప్పితే కింద అతుక్కోదండి. చూడండి, ఎన్ని పడతాయో అన్ని వేసేసుకున్నామంటే ఒకదానికొకటి అతుక్కోకుండా వేసుకోవాలండి. చూడండి, ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా తిప్పుకోవాలి. కిందేం అంటుకోదు. చాలా బాగుంటుందండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ రూపంలో. సాస్తో తింటే ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే పిల్లలకి ఇప్పుడు స్నాక్స్ ఇవే పెట్టేశాను. చూడండి, ఇలా 2 వైపులా నిదానంగా తిప్పుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి, ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకుందామండి. మళ్ళీ వేస్తున్నాను నేను. చూడండి, అన్నీ వేసేసాను. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందామండి. ఇలా సర్వ్ చేసేసుకొని సాస్తో తింటే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్లో తెలియచేయండి. ఓకే అండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఓకే అండి, బాయ్.